ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం. తిరుమల క్షేత్రపాలకుడికి ఘనంగా అభిషేకోత్సవం. గోగర్భం సమీపంలో రుద్రునికి విశేష ఆరాధనలు. విరులలో హరిదేవేరి శ్రీ పద్మావతీదేవి సుగంధ సోయగం. చెన్నై శ్రీ పద్మావతీదేవి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం. పెద్దశేష వాహన సేవలో దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వరుని దర్శనం. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. ఇంద్ర విమాన వాహన సేవలో శ్రీకాళహస్తీశ్వరుని అనుగ్రహం. శ్రీశైల క్షేత్రంలో కనుల పండుగగా ఆది దంపతుల నందివాహన సేవ. నిత్య కళ్యాణపురంగా భాసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 18వ తేదీ నుండి నేటి వరకు ఎంతో విశేషంగా నిర్వహించారు. చివరి రోజైన బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో తిరుచి ఉత్సవం భక్తిరసభరితంగా సాగింది. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్దకు వెంచేపు చేశారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజాది కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం అర్చకులు బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ సంప్రదాయ శోభితంగా ధ్వజ అవరోహణ ఘట్టాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్లకు మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల క్షేత్రపాలకుడైన రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమలలోని గోగర్భం సమీపంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి నాడు అభిషేకం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిలవద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పన్నీరు, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని ఎంతో విశేషంగా నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పార్పతేదార్ హిమద్గిరి, ఆర్జితం ఇన్స్పెక్టర్ పార్థసారథి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమేడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమేడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదింహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమేడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం. హరిపట్టపురాణి లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారు వీరుల సొబగులతో ముగ్ధ మనోహరంగా అనుగ్రహించారు. సౌభాగ్యప్రదాయిని శ్రీ పద్మావతి అమ్మవారిని కుసుమాల్లో కమనీయంగా సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం టీ నగర్లోని జిఎన్ చెట్టి రోడ్డులో నెలవైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా నిర్వహించారు. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అందమైన వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారిని స్వర్ణ పుష్ప శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. తులసి, మరువం తదితర పత్రాలు, మల్లె, జాజి, కనకాంబరాలు, రోజా తదితర పుష్పాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన పుష్పయాగ మహోత్సవాన్ని భక్తులు మనసారా వీక్షించి పులకితులయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా వైఖానస ఆగమోక్తంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం పెద్దశేష వాహన సేవ జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ఊయలను వెంచెపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల ఊంజల సేవ మనోహరంగా జరిగింది. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పెద్దశేష వాహన సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు పెద్దశేష వాహనంపై కొలువు తీర్చి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీలు, జంటనగర వాసుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ వీధులలో పెద్దశేష వాహన సేవ కనుల పండుగగా జరిగింది. నెడగకవయ్యా కోనేటిరాయడా
ఎడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడగకవయ్యా కోనేటి రాయడా. తిరుపతిలో ప్రసిద్ధ క్షేత్రంగా విలసిల్లుతున్న కపిలి తీర్థం బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ కామాక్షి కపిలేశ్వర స్వామివార్లకు నందివాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీ కపిలేశ్వర స్వామివారు సోమస్కందమూర్తి అలంకరణలో సర్వాభరణ భూషితంగా అలంకృతులై కొలువు తీరారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, కళా ప్రదర్శనలు, చండీ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో ఆది దంపతుల నందివాహన సేవ ఆనందనందనంగా సాగింది. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపరి రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి. తిరుపతిలోని బేరువీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి శ్రీ తిరుక్కచ్చినంబి ఆలయంలో శ్రీ తిరుక్కచ్చినంబి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తులను శ్రీ తిరుక్కచ్చినంబి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం సేవాకాలం శాతుమర నిర్వహించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మహాశివరాత్రిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న శ్రీవారి ఆలయ సూపరింటెండెంట్ హిమద్గిరి, జబేదార్ గిరిధర్ నాయుడులకు పల్లికొండేశ్వరాలయ కార్యనిర్వహణాధికారి లత, అర్చకులు కార్తిక్ గురుకుల్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వీరు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయంలోని మండపంలో అర్చకులు వీరికి ఆశీర్వచనం పలుకగా అధికారులు ప్రసాదాలు అందజేశారు. నందివాహనంపై ఆది దంపతుల ఉత్సవ వైభవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అక్కమహాదేవి అలంకార మండపంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్లను నవనవోన్మేష దివ్యాలంకరణలో నందివాహనంపై కొలువు తీర్చి ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించారు. అనంతరం హారతులు సమర్పించారు. ఆపై ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ శ్రీ సోమనాథ సౌరాష్ట్రవాస సోమసుందర నమః శివాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ఫిబ్రవరి 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రదోషకాల సమయంలో శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారికి, నందీశ్వర స్వామివారికి అర్చకులు ఏకకాలంలో నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను తన్మయులను చేసింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా ప్రదోషకాల అభిషేకం నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం స్విమ్స్ విశ్వవిద్యాలయం 32వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాలను ప్రారంభించారు. అనంతరం స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్ల 2024 స్విమ్స్ విశ్వవిద్యాలయ వార్షిక ప్రగతి నివేదికను వివరించారు. తర్వాత 2025 ఆకాంక్ష సీడీలను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ విశ్వవిద్యాలయం నాణ్యమైన వైద్య విద్యను అందిస్తూ, వైద్య విద్యను, వైద్య సేవలను అందిస్తూ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తోందని తెలియజేశారు. ఈ విశ్వవిద్యాలయం ఈ స్థాయిగా ఉండటానికి ఏడుకొండల స్వామి వెంకటేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద ఉండడం ఎంత నిజమో అంతే నిజంగా అటు బిఆర్ నాయుడు గారి అధ్యక్షతలో టీటీడీ బోర్డు కానీ, శ్యామలరావు గారు ఈఓగా మనకు అందిస్తున్నటువంటి నాయకత్వం వల్ల కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ సంస్థని పురోగమన బాటలో తీసుకుపోవటానికి మనందరికీ కూడా ఎంతో వెన్నుదన్నుగా ఉండడం జరుగుతుంది. మొట్టమొదటిసారి మనకు అలైడ్ సైన్సెస్ కాలేజ్కి మనం తన సొంత బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోగలిగాం. అదొక ముఖ్యమైనటువంటి అచీవ్మెంట్. రెండవది, స్విమ్స్ ఏర్పడిన 30 ఏళ్ల తర్వాత మనకు ఆలమ్నై అసోసియేషన్ ఏర్పడింది. అది కూడా రెండవ ముఖ్యమైనటువంటి మైల్ స్టోన్ అన్నమాట. అనంతరం స్విమ్స్ యూనివర్సిటీలో వివిధ విద్యార్థులకు నిర్వహించిన పలు రకాల పోటీల్లో గెలుపొందిన వారికి అతిథులు బహుమతులను అందజేశారు. అలాగే వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన పలువురు వైద్యులకు ముఖ్య అతిథులు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అతిథులుగా పాల్గొన్న డాక్టర్ అరుణ, డాక్టర్ శివకుమార్లను స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ స్వామివారి ప్రతిమలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డీన్ అల్లాడి మోహన్, స్విమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, శ్రీ పద్మావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఉషా కళావత్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. మహాశివరాత్రి పర్వదినాన అశేషంగా తరలివచ్చిన భక్తజన సందోహం హరహర మహాదేవ స్మరణలు చేస్తుండగా అర్చకులు స్వామివారికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో
మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారికి కళ్యాణం రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేశారు. అనంతరం మేళతాళాలతో ఆలయ వీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం టీ కొత్తపాలెంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాల్లో స్వామివారి అభిషేక దర్శనం చేసుకున్న భక్తులు భక్తి తన్మయత్వంలో పులకించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. అలాగే శ్రీ బ్రహ్మరాంబదేవికి పూజలు జరిపి హారతులు సమర్పించారు. అలాగే ఇటు విజయవాడలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం భక్తుల శివనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తజనం స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అర్చకులు ముందుగా స్వామివారికి సంకల్ప పూజలు జరిపి ఆపై పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శివ 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 శివ. కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠం పిఠాపురం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామివారి సమేత శ్రీ రాజరాజేశ్వరి పురోహితికాదేవి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామివారికి కళ్యాణం రమణీయంగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై వెంచేపు చేసిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించి పూజలు జరిపారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పిఠాపురం శ్రీ కుకుటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పావన పవిత్ర పాదగయ పుష్కరిణి జలాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ పురోహితికాదేవి శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారిని స్వయంభూ శ్రీ దత్తాత్రేయ స్వామివార్లను దర్శించుకుని తరించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులోని శ్రీ ముత్యాలమ్మవారి ఆలయంలో అమ్మవారికి పల్లకి ఉత్సవం జరిగింది. గర్భాలయంలోని అమ్మవారి తేజోమయ మూర్తిని రజత కవచంతో సుందరంగా అలంకరించి విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా పల్లకిపై వేంచేపు చేసి మేళతాళాలు, భాజా భజంత్రిల నడుమ పల్లకి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కామాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు
వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు గజవాహన సేవ వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఐశ్వర్యదాయకమైన గజవాహనంపై ఆసీనులను చేశారు. భక్తుల దైవనామ స్మరణలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనల నడుమ అనంతపురం వీధుల్లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. నెల్లూరు నగరం స్టోన్ హౌస్ పేటలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు విశాలమైన ఆలయ ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి శివకేశవులను విశేష అలంకరణలతో కొలువు తీర్చారు. ఆపై అర్చకులు భక్తులచే లక్ష బిల్వార్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారి కళ్యాణం కనుల పండుగగా జరగనుంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆలయ ఏఈఓ మోహన్ రాజు ఆది దంపతులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. మహానంది ఆలయం వద్దకు చేరుకున్న మోహన్ రాజుకు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వీరు పట్టు వస్త్రాలను ఆది దంపతులకు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ కాశీగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇంద్ర విమాన వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో ఆది దంపతులకు సర్వాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అరటి బోదలు, వర్ణమయ పుష్ప తోరణాలతో సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన ఇంద్ర విమాన వాహనంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఇంద్ర విమాన వాహన సేవ కనుల పండుగగా జరిగింది. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర. చిత్తూరు సంతపేటలో కొలువైన శ్రీ కుబేర ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు వేడుకగా జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా అర్చకులు శ్రీ కుబేర ఉమా రామలింగేశ్వర స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. తర్వాత రావణ వాహన అలంకరణలో స్వామివారికి పూజలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.